నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అలాగే కొన్ని హత్యారోపణలపై ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన మధ్యంతర బెయిల్ కోసం ఒక ఫేక్ సర్టిఫికేట్ను హైకోర్టుకు సమర్పించాడని కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరి ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిందని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, మరి ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఆయన నిజంగానే ఫేక్ సర్టిఫికేట్ను కోర్టుకు సమర్పించడం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. బోరుగడ్డ అనిల్ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకుని ఆయన విచ్చలవిడిగా రెచ్చిపోయారు. సో ఆయన అరెస్ట్ తర్వాత చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం ఈయనకి లభించింది అని చెప్పి కూడా. సో ఇప్పుడు ఆయన కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అంటే ఇంకా అసలు ఆయన ఎంత ఘనకార్యుడో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. సో నిజంగానే ఆయన ఫేక్ సర్టిఫికేట్ మరి ఇచ్చాడా, మరి కోర్టు కూడా ఆయన తక్షణమే అరెస్ట్ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది అంటున్నారు. వీటిలో ఎంతవరకు నిజం ఉందంటారు, అసలు ఏం జరిగిందంటారు దీనిలో? అంటే ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి సంబంధించి మామూలుగా బెదిరించి డబ్బులు వసూలు చేశాడని దాని మీద మామూలుగా అతను మీద అభియోగం మోపి అదుపులో తీసుకున్నారు. ఈరోజు విచారణలో తేలింది. తర్వాత మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ బాబు గారిని కావచ్చు, అప్పటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కావచ్చు, ఇలా రకరకాలుగా అతను నోటికొచ్చినట్టు మాట్లాడి దుర్భాషలాడిన సందర్భంగా అది కూడా అతని మీద నమోదైన విచారణ చేస్తున్నటువంటి వాళ్ళు ఇవన్నీ పొందుపరిచిన తర్వాత న్యాయస్థానం కూడా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, ఇంకా కొన్ని రోజులులోనే ఉంచండి అన్నట్టు కూడా మాట్లాడటం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తి నిన్నటి వరకు కూడా అతనికి న్యాయస్థానం అతను విడుదల చేయమని, అంటే మధ్యంతరంగా విడుదల చేయమని కానీ అవకాశం ఇచ్చిందని కానీ చాలామందికి కూడా తెలియదు. ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. అసలు ఎలా ఎవరికి అసలు ఎప్పుడు బయటకు వచ్చాడు అనేది కూడా ఇంకా ఇప్పుడు జైల్లోనే ఉన్నారని చెప్పి అందరూ భావించుకుంటున్నారు. ఎవరికి తెలియని విషయం కూడా. అంటే అతను మధ్యంతరంగా బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని పొడిగించటానికి ఈరోజు గుంటూరు లలిత హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ గారు రాఘవ శర్మ గారు వాళ్ళ అమ్మగారికి వైద్య పరీక్షల నిమిత్తం చెన్నై వెళ్ళి చూయించుకోవాలని చెప్పని, అవసరం ఉందని చెప్పారని చెప్పని న్యాయస్థానానికి ఓ పత్రాన్ని సమర్పించడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు అంటే అది తప్పుడు ధృవీకరణ పత్రం అని చెప్పని న్యాయస్థానం ముందు వాదించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు న్యాయస్థానం ఒకసారి పరిశీలించిన తర్వాత తప్పుడు ధృవీకరణ పత్రం అని చెప్పని తేలిందని, కాబట్టి అతనికి ఇచ్చినటువంటి వెలుసుబాటును రద్దు చేసేసి ముందు ఎక్కడున్నా సరే అదుపులో తీసుకోమని చెప్పని న్యాయస్థానం చెప్పిందని చెప్పని ఇప్పుడు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అతన్ని అసలు ఎప్పుడు విడుదల చేశారు, విడుదల చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ విడుదల చేసేటప్పుడు న్యాయవాదులు ఏ విధంగా వాదించారు, అది ధృవీకరించుకున్నారా లేదా, ఏదన్నా వాళ్ళ తల్లిగారికి ఏదైనా అనారోగ్యంగా ఉంది అంటే ఏ వైద్యశాలలో ఆమె వైద్యం చేయించుకుంటున్నారు, ఏ వైద్యశాలలో ఉండి ఆమె చూపించుకుంటున్నారు, ఇవన్నీ ధృవీకరణ చేసుకున్నారా లేదా, అలా చేసుకోకుండానే అతనికి ఆ వెలుసుబాటు ఇచ్చిందా, మరి దానికి ఆ రోజు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఏ విధంగా వాదించారు, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అలా గనక ఒకవేళ ఏదన్నా వెలుసుబాటు ఉండి కారాగారం నుంచి బయటికి అతనికి వెలుసుబాటు ఇచ్చేటట్టయితే దానికి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే అభియోగం మోపి ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే అభియోగం వచ్చిందో న్యాయస్థానం గుర్తించి వాళ్ళు విచారణలో తేల్చి ఇదిగో ఇట్లా జరిగిందని చెప్పి న్యాయస్థానం ముందు పొందుపరిచారో వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన తర్వాత అతను విడుదల చేయాల్సిన ఆవశ్యకత అయితే ఒకటి ఉంటుంది. మరి అవన్నీ కూడా వాళ్ళు పాటించారా లేదా అనేది కూడా ఇప్పటికి మీమాంసగానే ఉంది. ఏ ప్రాతిపదికన అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు, ఇది గమనించుకోవాల్సిన అంశం. దానికి సంబంధించినంతవరకు సహకరించింది ఎవరు? గతంలో కూడా అతనికి మామూలుగా తీసుకుని వెళ్ళేటప్పుడు అతనికి చక్కగా బిర్యానీలు తినిపించారు. తర్వాత గుంటూరు పోలీస్ స్టేషన్లో చూస్తూ ఉంటే అతనికి రాసమర్యాదలు కూడా చేశారు. అతన్ని వాళ్ళ బంధువుల అబ్బాయి కలుసుకొని మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. ఇవన్నీ సహకరించి చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా గుట్టుమట్టు కాకుండా అతను ఆ విధంగా బయటికి పంపించారా, ఇది ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద చర్చ. సహజంగా దానికి సంబంధించినంత వరకు ప్రసార మాధ్యమాలకి పత్రికలకు కూడా
తెలియకుండా బయటకు వచ్చాడనే అభియోగం ఇప్పుడు వినిపిస్తూ ఉంది. దీన్ని కొంచెం తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. మరి నిజంగా కనుక అతను ఇచ్చింది ధృవీకరణ పత్రం కనుక తప్పు అయితే ఇక భవిష్యత్తులో అతనికి బెయిల్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎంతవరకు నిజం ఏంటనేది కూడా ఇప్పుడు విచారణలో తేలాలి. సహజంగా అంటే ఇప్పుడు ఒకవేళ అతను బెదిరించేమన్నా తీసుకొని వచ్చారా అతను కావాల్సిన వాళ్ళు, మరి ఇప్పుడు అతను చరవాణి అంటే ఎక్కడ మోగట్లేదని పని చేయట్లేదని కుటుంబ సభ్యులు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని చెప్పని మనకి వినిపిస్తూ ఉంది. అంత అవసరం ఏమొచ్చింది అతనికి? వాళ్ళ నిజంగా ఉంటే ఏ వైద్యశాలలో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఏదన్నా చెన్నై వెళ్ళి ఆ వైద్యశాలలో వైద్యం చేయించుకోవాలి కదా. దానికి సంబంధించినటువంటి ఏమేమి పరీక్షలు చేశారు అటు వివరాలు కూడా ఇప్పుడు కావాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగు తీయాల్సిన అవసరం అయితే ఉంది. మరి కాబట్టి నిజంగా ఇవన్నీ ఉంటే ఆ ఇచ్చిన ధృవీకరణ పత్రం నిజమైతే ఇది కొంచెం ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ సార్ గతంలో 2 సార్లు కూడా ఈయనకి సహకరించినందుకు గాను 2 సార్లు పోలీసులు కూడా సస్పెన్షన్కి గురైన పరిస్థితి మనం చూసాం. ఒకసారి బిర్యానీ పెట్టించారని, సదుపాయాలు కల్పించారని చెప్పి. సో ఇంకా ఎందుకు పోలీసులు అంతా కూడా తాత్సారంగా అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు అనుకోవచ్చు. అంటే జైలు సూపరింటెండెంట్ కూడా ఉన్నతాధికారులకి సమాచారం ఇవ్వలేదు ప్రాపర్గా అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా దీన్ని కూటమి ప్రభుత్వం వైఫల్యంగా చూపిస్తూ వస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటే ఈ ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇంకా ఈ ప్రభుత్వం మారినా కూడా వాళ్ళను మార్చలేదు. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం న్యాయవాదులే ఇంకా ఉన్నారు అనేది అందరికి తెలిసిన వాస్తవం. దాంట్లో జరుగుతున్న తాత్సార్యం వల్ల ఇప్పుడు వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా కూడా వీళ్ళు వాదనలు వినిపిస్తే న్యాయస్థానానికి కావాల్సింది వాదనలే, వాళ్ళకి సాక్ష్యాధారాలు మాత్రమే కావాలి. వాళ్ళు న్యాయవాదిని అడుగుతారు, ఏంటి తను మీకు ఏదన్నా అభ్యంతరమా అని చెప్పని. వీళ్ళు అభ్యంతరం లేదు అన్నప్పుడే కదా న్యాయమూర్తి అతనికి వెలుసుబాటు ఇచ్చేది. కాబట్టి ఇక్కడ ఇంకా వాళ్ళ మనుషులే ఉన్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. మరి ఇది కూటమి ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్య, ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. అంటే ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మన వెంకటరెడ్డి ఉదంతం కావచ్చు, ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఉదంతం కావచ్చు. అంటే ఈ ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా, హోంమంత్రి గారికి తెలియనీయకుండా వీళ్ళు మధ్యలోని వీళ్ళు చేస్తున్నారనేది మాత్రం ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. నిస్సందేహంగా దీని మీద ప్రభుత్వం మీద నీళ్ళు అయితే పడతాయి. ఇలానే జరుగుతూ ఉంటే ఇంకొకళ్ళిద్దరు ఇంత కష్టపడి వాళ్ళు చేసిన నేరాలన్నీ నిరూపిస్తూ ఉంటే, కొంతమంది అధికారులు ఇట్లా సహకరిస్తూ ఉంటే వీళ్ళు ఎంత చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కదా, ప్రభుత్వానికి చెడ్డ పేరు అయితే వస్తుంది కదా. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకు జరుగుతుంది ఇలా, ఎవరు చేస్తున్నారు, ఆ చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఆ న్యాయవాదులు నియమించే ప్రక్రియని త్వరితగతిన పూర్తి చేయాలి. ఇప్పుడు ఎందుకు ఆగింది, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇంకా వాళ్ళు ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? వాళ్ళ మనుషులే కొనసాగుతున్నప్పుడు మనకు న్యాయం ఎలా జరుగుతుంది? వాళ్ళకే న్యాయం చేస్తారు కదా, వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా గత ఉదంతాలన్నీ కూడా. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే, అంటే ఇది ఒక రకంగా హెచ్చరిక భావించాలి. మన సత్యవర్ధన ఉదంతం కూడా చూడటం కూడా జరిగింది. అది జరిగిన తర్వాతే కదా వేగవంతంగా చర్యలు తీసుకొని అతని ప్రాణాలు కాపాడి వంశీ అనే మరి మాజీ శాసనసభ్యుడిని అదుపులో తీసుకుంది. ఇప్పుడు ఇవన్నీ విచారణ జరుగుతుంది. దీనికి కూడా సంబంధించినంత వరకు అలాంటి న్యాయవాదులందరూ కూడా రేపొద్దున భవిష్యత్తులో రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవచ్చు, వాళ్ళ మాజీ మంత్రులను అదుపులో తీసుకోవచ్చు, చాలామంది అధికారులను అదుపులో తీసుకోవచ్చు. బోరగడ్డ అనిల్కే ఎట్టా సహకరించిన వాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మంత్రులకి ఎట్టా సహకరిస్తారో ఆలోచించుకోవాలి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ తరపున వాదించేవాళ్ళు, ప్రభుత్వం తరపున వాదించేవాళ్ళు ప్రభుత్వం మోపినటువంటి అభియోగాలని సమర్థవంతంగా వాదించే న్యాయవాదులు అయి ఉండాలి కదా. దీన్ని పరిగణలో తీసుకోకపోతే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప పనులు చేసినా కూడా ఇట్లాంటి విషయంలో ప్రభుత్వానికి మసకబారిద్ది. దీన్ని గమనించుకోవాలని మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా దాన్ని సరిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. వాస్తవాలు గుర్తించాలి, సమర్థులైన వ్యక్తులను అక్కడ నియమించాలి. మనం ఎంత కష్టపడి ఏం చేసినా కూడా వాళ్ళు సహకరించిన అధికారులు ఇంకా ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఏదో సహకరించి తీసుకుని వస్తే వీళ్ళ వల్ల వాళ్ళకి వెలుసుబాటు వస్తూ ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది గమనించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మనం విన్నవించుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు కాబట్టి విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.